దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 234. క్రాంతి కిచెన్లో బెండకాయలు కట్ చేసుకుంటూ జెస్సీ మాటల్ని గుర్తు తెచ్చుకొని, చిచి ఏం బతుకులో ఏమో, విదేశాల్లో ఉన్నప్పుడే రిలేషన్లో ఉన్నామని ఏదో గొప్ప విషయం చెప్తున్నట్టుగా చెప్తుంది. దానికి బుద్ధి లేకపోతే ఇతగాడికైనా బుద్ధి ఉండాలి కదా. అయినా ఎందుకుంటుంది? అప్పుడు దానిమీద అంత మోజుగా ఉండి ఉంటాడు. పోయి పోయి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాడు నాకు మొగుడయ్యాడు చూడు, అంతా నా కర్మ అని తిట్టుకుంటూ కూరగాయలు కట్ చేస్తుంటే సూర్య కిచెన్ డోర్ దగ్గర నిలబడి తన మాటలు వింటూ తల పట్టుకొని, నా అనుమానపు పెళ్ళంలో ఉన్న ఈ అనుమానాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో ఏంటో. నేను సెకండ్ హ్యాండ్ కాదు, ఫస్ట్ హ్యాండ్ అని నన్ను ఎప్పుడు గుర్తిస్తుందో తెలియడం లేదు అని అనుకొని సైలెంట్గా తన వెనుకగా వస్తాడు. ఇద్దరు బరి తెగించి తిరిగి ఇప్పుడు నాకు ఏ సంబంధం లేదు అంటూ ఎంత ఇన్నోసెంట్గా చెప్తున్నాడో. ఇతగాడు ఇన్నోసెంట్ చూసి నేను నమ్ముతాననుకుంటున్నాడేమో. నా గడుస్తనం ఇంకా బాగా తెలిసి ఉండదు. అబ్బబ్బా, ఆఫీసులో ఉన్నప్పుడే నా ముందే దానికి ఫోన్లో ముద్దులు మురిపాలు, చిచి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకే కంపరంగా ఉంది అంటూ ఆ కసినంతా బెండకాయలు కసకస కట్ చేయడంలో చూపిస్తుంటుంది. ఉఫ్ అంటూ భారంగా నిట్టూర్చి, అయినా నేను చేసిన ఓవరాక్షన్కి నాకు ఈ పనిష్మెంట్ పడాల్సిందేలే అని అనుకుంటాడు. సూర్య వెనకనే ఉన్నాడనే విషయం తెలియని క్రాంతి ఇంకా కోపంగా తిట్టుకుంటూ, నాతో కొత్తగా రొమాన్స్ మొదలుపెట్టి నా కోపాన్ని తగ్గించాలని చూస్తున్నాడేమో. ఇలాంటి రొమాన్స్కి నేను అస్సలు పడను అని అనుకుంటూ బెండకాయ మీద చాక్ పెట్టి కట్ చేస్తుండగా సూర్య ఒక్కసారిగా తన మెడ మీద ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి పాప ఎలా ఉందో అలా స్టాచ్యూ అయిపోయింది. సూర్య అది గమనించి నవ్వుతూ తన చీర పొరల్లో నుంచి నిదానంగా తన నడుము మీదకి 2 చేతులు పోనిస్తున్నాడు. ఆ స్పర్శతో క్రాంతికి ఒళ్ళంతా జల్లుమంటుంది. తన నడుము చుట్టూ చేతులు వేసి తన్ని హక్ చేసుకొని తన మెడ వంపుల్లో ఇంకొక ముద్దు పెట్టి, నేను నిజం చెప్తున్నాను భార్యమని, తనతో నాకు ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు. నేను ఫస్ట్ హ్యాండ్ వాడినే, నన్ను నమ్ము ప్లీజ్ అంటాడు రిక్వెస్ట్గా. అది వినగానే క్రాంతికి తన ఉనికి గుర్తొచ్చి ఒక్కసారిగా సూర్యాని వెనక్కి తోయబోయింది. కాని సూర్య ముందే గ్రహించి తనని ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. అసలు ఎప్పుడొచ్చావు ఇక్కడికి? వదులు నన్ను అంటూ నడుం చుట్టుకున్న సూర్య చేతుల్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. వదలాలని లేదు బంగారం, నిన్ను ఇలాగే పట్టుకోవాలని ఉంది అంటాడు తన్ని ఇంకాస్త చుట్టుకుంటూ. వదలకపోతే చాక్ పెట్టి పొడుస్తాను అంటూ చాక్ చూపిస్తుంది. అమ్మో, అంటే ఇప్పుడు నీకు భయపడాలా? సరేలే, భయపడతానులే అంటూ తన్ని వదిలేస్తాడు. క్రాంతి అదే ఉక్రోషంతో వెనక్కి తిరిగి, ఈ ఓవర్ యాక్షనే వద్దని చెప్పాను అంటుంది. అప్పుడు చేసింది కూడా ఓవర్ యాక్షనే. నిజంగా నేను ఎప్పుడూ తన్ని అసలు రొమాంటిక్ ఫీల్ అవ్వలేదు అంటాడు. ఆ మాటలకి గుడ్లు ఉరిమి చూస్తుంటుంది. ప్లీజ్ నమ్మవే అంటూ తన గడ్డం కింద చేపెట్టి బ్రతిమలాడుతుంటాడు. ఛీ పో అంటూ ఆ చెయ్యి విసిరికొట్టి, అసలు ఆఫీసులో ఉన్నన్ని రోజులు నాకు వర్కింగ్ అవర్స్ పెంచుతూ నన్ను ఎంత టార్చర్ పెట్టావు. నా పుట్టినరోజు కూడా లీవ్ ఇవ్వమంటే ఇవ్వకుండా నన్ను ఏడిపించుకొని తిన్నావు. ఆ రోజే కదా నా జాకెట్ కూడా చింపింది. ఇవన్నీ ఎలా మర్చిపోతాను అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. తన కన్నీళ్ళు చూసి సూర్య బాధపడుతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీళ్ళు తుడుస్తూ, నిజమే, నీకు వర్కింగ్ అవర్స్ పెంచాను. కానీ ఎందుకు పెంచానో తెలుసా? ఎప్పుడు నిన్నే చూడాలనిపించి పెంచాను. నేను ఆఫీసులో ఉన్నంతసేపు నువ్వు ఉండాలని, నేను నిన్నే చూడాలని ఉద్దేశంతో పెంచాను. నీ పుట్టినరోజు నాడు నిన్ను అసలు మిస్ చేసుకోవాలనిపించలేదు. అందుకే నీకు లీవ్ ఇవ్వలేదు. అప్పటికీ నేను జెస్సీని పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నా నీ మీద ఫీలింగ్స్ మాత్రం నాకు ఇలాగే ఉండేవి అంటాడు. నీ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి
కహానీలు బాగానే చెప్తున్నావు అంటుంది. కహానీలు కాదు, నిజం. మీ పెట్రోల్ బంకులో చేసేటప్పుడే నేను నిన్ను ప్రేమించాను అంటాడు. ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటుంది. అవును క్రాంతి, నిన్ను ముందే లవ్ చేశాను. కానీ ఆ తర్వాత నువ్వు నా మీద దొంగ సాక్ష్యం చెప్పి నన్ను పోలీసులతో కొట్టించావు కదా! ఆ క్షణం నుంచి మాత్రం నీ మీద ఉన్న ప్రేమని వదిలేసి నిజంగానే ద్వేషాన్ని పెంచుకున్నాను. ఏదో ఒక రకంగా నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. విదేశాల్లో ఉన్నన్ని రోజులు కూడా నీ మీద పగ ప్రతీకారంతోనే ఉన్నాను. అలాంటి టైంలోనే జెస్సీ నాకు పరిచయమైంది. తను నన్ను వలలో వేసుకోవాలని ఉద్దేశంతో తను నాతో ప్రేమగా మాట్లాడుతుంటే అదే ప్రేమ అనుకొని తనే జీవితం అనుకున్నాను. తర్వాత ఇండియా వచ్చాక నువ్వు కనిపించి నాకు ప్రపోజ్ చేశావు. నీ మీద ద్వేషంతోనే ఇండియాలో అడుగుపెట్టిన నేను నువ్వు కనిపించి నాకు ప్రపోజ్ చేయడం చూసి మనసుకి భారంగా అనిపించి నీ మీద చేయి చేసుకున్నాను. కానీ ఆ క్షణం నుంచి నాకు మళ్ళీ నీ మీద నా పాత ప్రేమ జ్ఞాపకాలు తొంగి చూశాయి. బహుశా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం తెలిసిన దగ్గరించి మళ్ళీ నా మనసులో నువ్వు చేరిపోయి ఉంటావు. అప్పటినుంచి కూడా నాకు నిన్ను కలవాలి, చూడాలి అని ఏదేదో అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. అయినా కూడా జెస్సీని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఆలోచనని కష్టంగా చంపుకోవటానికి ప్రయత్నించాను. ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఓడిపోయేవాణ్ణి. నేను మర్చిపోయలేకపోయేవాణ్ణి. జెస్సీ నా పక్కనే ఉన్న ఆలోచనలు మాత్రం నీ దగ్గరే ఉండేవి. జెస్సీతో ఎంగేజ్మెంట్ అనుకున్న రోజు నా మనసు ఎంత భారంగా మారిపోయిందో నాకు మాత్రమే తెలుసు. నిన్ను ఎదురుగా చూస్తూ జెస్సీకి ఉంగరం ఎలా తొడగాలి అని బాధపడే తరుణంలో అనుకోకుండా పూలకుండి నీ మీద పడటం, నేను వచ్చి నిన్ను సేవ్ చేయటం, అలా నా అదృష్టం బాగుండి ఆ ఎంగేజ్మెంట్ ఆగిపోవటం జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు అప్పుడు నా మనసులో సంతోషం కలిగినా ఆ సంతోషానికి రాజీ పడలేకపోయేవాణ్ణి. దానికి కారణం నీ మీద ఉన్న ప్రేమ అంటాడు. అంతా విని క్రాంతి సూర్య వైపు రెప్ప వేయకుండా చూస్తుంటుంది. ఇప్పుడైనా దేవత కరుణిస్తుందేమో అని సూర్య ఆశగా చూస్తుంటే క్రాంతి నడుంకి చేపట్టి, ఆహా! ఎంత సెంటిమెంట్‌గా, ఎంత ఎమోషనల్‌గా చెప్పావు సూర్య. నిజంగా నా స్థానంలో ఇంకా ఎవరైనా అమాయకురాలు ఉంటే నీ మాటలకి ఇట్టే పడిపోయి నన్ను ఇంతగా ప్రేమించావా సూర్య అంటూ నీ కౌగిల్లో కరిగిపోయేది అంటుంది. ఆ క్షణం ముందు వరకు ఆశగా చూసిన సూర్య మొహంలో రంగులు మారిపోయి తనని కాస్త కోపంగా చూస్తూ, రాక్షసి, నేను చెప్పింది నిజమే. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని నీ అంత అమాయకురాలు ఇంకొకరు ఉండరు అంటాడు. చాలే, ఇకనైనా నీ కహానీలు ఆపు. నేను వంట చేసుకోవాలి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కసురుతుంది. సూర్య ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ పిడికెడు ఉన్న తన నడుముని 2 చేతులతో పట్టాడు. ఓయ్! ఇక్కడి నుంచి వెళ్ళమంటే నా నడుం పట్టుకున్నావేంటి? నన్ను వదులు అని క్రాంతి అంటూ ఉండగా తాన్ని ఎత్తి పట్టుకొని అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి తన చేతిలో ఉన్న చాక్ కోపంగా తీసుకుంటాడు. అది చూసి ఆశ్చర్యపోతూ, ఏం చేస్తున్నావు? కొంప తీసి ఆ చాక్‌తో నన్ను పొడుస్తావా ఏంటి? అని అడుగుతుంది. మూసుకొని కూర్చో అంటాడు చాక్ పెట్టి బెదిరిస్తూ. బాగా ఎక్కువ చేస్తున్నావు సూర్య. అసలు నేనంటే భయం లేకుండా పోయింది. నన్ను ఎలా అంటే అలా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నావు. అసలెందుకు నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు? అని అడుగుతుంది. ఇంట్లో పని, బయట జాబ్ చేసి అలసిపోతున్నావు కదా! ఈ వంట నన్ను చేయనివ్వు అంటూ తను వదిలేసిన బెండకాయలు కట్ చేస్తుంటాడు. ఓహో! నీ సెంటిమెంట్, ఎమోషనల్ డైలాగ్స్‌కి, నీ రొమాన్స్‌కి నేను పడట్లేదని చెప్పేసి చివరికి ఇలా నాకు పనిలో సహాయం చేసి నన్ను పడేయాలని చూస్తున్నావా? అని అడుగుతుంది. తన్ని చురుగ్గా చూస్తూ, నేను గట్టిగా రొమాన్స్‌లోకి దిగితే నువ్వు పడటం ఎంతసేపు? అంటాడు. అంతేలే, రొమాన్స్ చేయడంలో కొన్ని ఏళ్లుగా ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నావు కదా!
అంటుంది కోపంగా. దేవుడా! ఈ అనుమానం పెళ్ళాంతో ముందు ముందు నేను చచ్చేలాగా ఉన్నాను అని తిట్టుకుంటూ కూరగాయలు కట్ చేస్తుంటే, అనుమానం కాదు, పచ్చి నిజం. మీరిద్దరూ పండటం నా కళ్ళతో నేను చూశాను. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు అని అంటుంది కోపంగా పళ్ళు నూరుతూ. ఆ పళ్ళు నూరి నూరి విరుగుతాయి, జాగ్రత్త అంటాడు కట్ చేసిన బెండకాయల్ని వేడైన ఆయిల్లో వేస్తూ. పళ్ళు విరిగినా నిన్ను తిట్టడానికి నా నోరు స్ట్రాంగ్గానే ఉంటుందిలే అని అంటుంది. ఎలాగైనా నన్ను తిట్టాలని ఫిక్స్ అయినప్పుడు కానివ్వు, ఏం చేస్తాం అంటాడు ముక్కల్ని గరిటెతో కలుపుతూ. నేనేమి ఊరికనే తిట్టడం లేదు, నువ్వు చేసిన తప్పులకి తిడుతున్నాను అని అంటుంది. నా నిజాయితీ గురించి తెలిసిన రోజు నన్ను ఇన్ని తిట్లు తిట్టినందుకు నువ్వే కుళ్ళి చస్తావు అంటూ కర్రీ చేసిన వేడి కడాయిని పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో దాన్ని డైరెక్ట్గా పట్టుకుంటాడు. దాంతో సూర్య చేతులు కడాయికి అంటుకుపోయి కాలుతూ అబ్బా అంటూ చేతులు గబుక్కున వెనక్కి తీసుకుంటాడు. అది చూసి క్రాంతి మనసు చివుక్కుమంటూ సూర్య అంటూ కిందికి దిగి కంగారుగా ఆ చేతులు పట్టుకొని చూసేసరికి ఎర్రగా కంది లైట్గా బొబ్బ ఎక్కుతూ కనిపిస్తుంటాయి. అది చూసి క్రాంతి బాధపడుతూ, అయ్యో సూర్య, అసలు ఎందుకు వంట జోలికొచ్చావు? నేను చేసుకునే దాన్ని కదా, చూడు ఎలా కాలిందో అని అంటుంది. ఏం కాదులే అంటూ చేతుల్ని వెనక్కి తీసుకొని చూస్తుంటాడు. క్రాంతి పరుగున బయటికి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకుని మళ్ళీ కిచెన్లోకి వచ్చి, ఇలా ఇవ్వు, మందు రాస్తాను అని చెప్పి సూర్య చేతులు పట్టుకొని ఆయింట్మెంట్ రాస్తుంటుంది. తన కళ్ళలో కన్నీళ్ళు రావడం చూసి సూర్య తన్ని ఎమోషనల్గా చూస్తుంటాడు. అసలు నిన్ను కిచెన్లోకి అడుగు పెట్టనివ్వకుండా కాలు విరగ్గొట్టి కూర్చోపెట్టాలి. అప్పుడైతేనే ఇలాంటి గాయాలు చేసుకోకుండా ఉంటావు. ఎంతగా కాలిందో చూడు అంటూ మందు రాస్తుంటే సూర్య తన్ని ట్రాన్స్గా చూస్తుంటాడు. సీరియస్గా చెప్తున్నాను, ఇంకొకసారి కిచెన్లోకి వచ్చావంటే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తూ మందు రాయటం పూర్తి చేసి, బాగా నొప్పిగా ఉందా అని బాధగా చూస్తూ అడుగుతుంది. చేతులు కాలింది నాకు కానీ నాకంటే నీకే బాగా నొప్పిగా ఉన్నట్టుంది, అందుకే నీ కళ్ళలో నీళ్ళు వచ్చి చేరాయి అంటాడు. అప్పటి వరకు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తనకి కూడా తెలియక చంపలు తడిమేసరికి వేలికి తడి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా మీదున్న కోపం అంతా ఎటుపోయింది అని అడుగుతాడు సూర్య కన్ను బొమ్మలు ఎగరేస్తూ. ఏటో పోలేదు, నా దగ్గరే ఉంది అంటుంది రోషంగా చూస్తూ. ఆ రోషన్ చూసి సూర్య నవ్వుతూ తన మొహాన్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నాడు. క్రాంతి తడి కళ్ళతోనే సూర్యని చూస్తుంటుంది. ఇంతగా ప్రేమించే నీలాంటి అమ్మాయి నా భార్యగా రావటం నిజంగా నా అదృష్టం అని తన నుదుటి మీద పెదవులు ఆనిచ్చి చుంబిస్తుంటాడు. ఆ క్షణం క్రాంతి కూడా ఏదో మాయలో ఉన్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. సూర్య తనకి ముద్దు పెట్టి తన చంపనిమిరి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళబోతుండగా క్రాంతి ఆ మాయల నుంచి బయటపడినట్టుగా అయి, ఓయ్ సూర్య, నీ మీద నాకేం కోపం తగ్గలేదు, నువ్వు సెకండ్ హ్యాండ్ వాడివి, నేను నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అంటూ సూర్య వెనుకగా వస్తుంటే, సరే చూద్దాంలే అంటూ సూర్య రూంలోకి వెళ్ళిపోయాడు. క్రాంతి కూడా తొందరలో ఆ రూంలోకి వెళ్ళబోయి, అమ్మో వద్దులే, నా మీద ప్రేమ ఉంది కాబట్టి నా రూంలోకి వచ్చావని కూడా అంటాడు అని ఆగిపోతుంది. అంతలో ఆ పక్కగా ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంటుంది. వెళ్ళి చూసేసరికి ఆ నెంబర్ కాంటాక్ట్లో లేదని అర్థమవుతుంది. ఎవరిది ఈ నెంబర్ అని అనుకుని లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో మేడం, ఏం చేస్తున్నారు? నన్ను మిస్ అవుతున్నారా అంటూ ఈశ్వరి మాటలు తీయగా వినిపిస్తుంటాయి. వాడి మాటలు ఆ తొందరలో గుర్తుపట్టలేక ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.